శ్రీ సాయిరాం. జ్ఞానవాహినిలో ఒక 20 ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. జ్ఞాని ఈ భౌతిక శరీరమును విడిచుటకు ఎప్పుడైనా సిద్ధముగానే ఉండును. జ్ఞాని ఎన్నడూ దుఃఖించడు. కోరికలు, ఇంద్రియములు, మనసును అరికట్టవలను. మనసును ప్రశాంతముగా, నిర్మలముగా, నిశ్చలముగా, పవిత్రముగానే ఉంచుకోవలను. ఆత్మకు మృత్యువు లేదు. ఆధ్యాత్మిక రత్నమును దొంగలించేది మనస్సే. కావున మనసు అనే దొంగను శిక్షించవలను. అప్పుడే ఆ రత్నము దొరుకును. వెంటనే బ్రహ్మస్థానం అలంకరింపవచ్చును. అంటే ఆధ్యాత్మిక రత్నమును మనం కాపాడుకోవాలి. మనసును అంతమొందించాలి. నేనెవరు అని విచారణ చేయవలను. ఆన్సర్ పరమాత్మ. నేను ఎవరంటే పరమాత్మ ఆన్సర్. ఈ దేహము అర్ధరహితమైనది. నువ్వు నిజముగా సచ్చిదానంద స్వరూపుడవు. నీవు నిజముగా సచ్చిదానంద స్వరూపుడవు. నీవు నిజంగా సచ్చిదానంద స్వరూపుడవు. ఆత్మకు తెలుసుకున్న వానికి సర్వము లభించును. ఆత్మను తెలుసుకున్న వారికి సర్వము లభించును. ఆత్మ అంటే మంచి భావములండి. మంచి భావములు గల విద్య. జ్ఞానము బ్రహ్మస్వరూపము. జ్ఞానము సర్వ మలినములను భస్మము చేయును. జ్ఞానము సర్వ మలినములను భస్మము చేయును. నిస్వార్థ సేవ చేయువారు అందరూ భగవంతుని బిడ్డలు. నిస్వార్థ సేవ అత్యవసరం. మనం భగవంతుని పుత్రులం అయిపోతాం. భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఈ మూడు అత్యవసరమే. భక్తి, జ్ఞానం, వైరాగ్యం. అహంకారం అనేది అజ్ఞానము వలనే పుట్టును. నీవు పరమాత్ముడవు. పరమాత్మలాగే బిహేవ్ చేయాలి. జ్ఞానికి సుఖ దుఃఖములు ఉండవు. జ్ఞానికి సుఖ దుఃఖములు అంటవు. బ్రహ్మజ్ఞాన ఫలమే మోక్షము. బ్రహ్మజ్ఞాన ఫలమే మోక్షము. కోరికలను వృద్ధిపరచరాదు. కాలమును వృధా చేయరాదు. జ్ఞానమే లోకమును దూరము చేసి లోకేశుని నివాసము చేర్చును. ఆ నివాసమే నిత్యానంద, పరమానంద, బ్రహ్మానందం అనబడును. అంటే జ్ఞానం అంత ఇంపార్టెంట్ అండి. జ్ఞానం వెరీ వెరీ ఇంపార్టెంట్. మంచి బుద్ధియే జ్ఞానము. వారి వారి జన్మాంతర సుకృతమును సంస్కారమును బట్టి పరమాత్ముడే గురు రూపమును మరే రూపమునైనా వచ్చి ఉపదేశించును. ఎంత ఇంపార్టెంట్ అండి. వారి వారి జన్మాంతర సుకృతమును సంస్కారమును బట్టే పరమాత్ముడే గురు రూపమును కానీ మరే రూపమునైనా వచ్చి ఉపదేశించును. శాస్త్రము చదివియు సాధన లేనిచో అది నిరర్ధకము. శాస్త్రము చదివిన సాధన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బుద్ధియే జ్ఞానము. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ అవర్, హర్ట్ అవర్, సమస్త లోకా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.